మధ్యకి వచ్చారు. వరవస్తుండగా చెప్పులు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. ఈ సమయంలో మంచి సమయానికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. అందరం ఒక్కసారి లేచి నిలబడే ముందుగా మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాను. అందరూ పిల్లలు అమ్మాయి సండే స్కూల్ టీచర్ ఏది? పిల్లలు అడుస్తున్నారు, గమనించండి. ఎంతమందికి ప్రభు ప్రేమ తెలుసో చెప్పండి. పిల్లల సంగతి పక్కన పెట్టండి. ప్రభు ప్రేమ తెలిసిన వాళ్ళు ఈ రాత్రి ప్రభు మన మధ్యకు వచ్చాడని మీరు గుర్తెరిగితే, మీరు తెలుసుకుంటే, ఎందుకంటే ఈయన ప్రేమ తెలియాలి అంటే ఆదరణ, ఓదార్పు, నెమ్మది, సమాధానము ఇవన్నీ కలిగి ఉండాలి. కలిగి ఉన్న వాళ్ళు కూడా కలిగి లేనట్లుగా ఉండొద్దు. కనుక అందరం లేచి నిలువబడి చాలా సేపటి నుంచి కూర్చున్నారు కనుక దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అందరూ లేచి నిలువబడాలి. అందరూ లేచి నిలువబడాలి. మీ బైబిల్ కింద పెట్టండి, కళ్ళు మూయండి, చేతులు ఎత్తండి. ప్రతి ఒక్కరూ కూడా యేసయ్యని మనస్ఫూర్తిగా ఆరాధించండి. మనస్ఫూర్తిగా ఆరాధించాలి. హల్లెలూయా. కళ్ళు మూయాలి. కళ్ళు తెరిస్తే పక్కనోళ్ళు కనపడతారు. కళ్ళు మూస్తే పరలోకములో ఉన్న దేవదూతలు, దేవుడు కనపడతాడు. మనతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. మనతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. మనతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. మనతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, 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 వందనాలు. అందరం ఏకీపించి నాతో పరిశుద్ధాత్మ దేవుడా, ఆదరించే దేవుడా, ఓదార్చే దేవుడా, ధైర్యపరిచే దేవుడా, ఈ రాత్రి నాతో మాతో మాట్లాడండి అయ్యా. ఎందుకంటే దేవుని దాసులు వారి హృదయములో నుండి ఇదిగో దేవుణ్ణి మోసుకొని వచ్చారు. బైబిల్లో రాయబడింది, ఈ మాసములో నువ్వు గాబ్రియేలుగా ఉండాలి, నువ్వు మేలుకరముగా ఉండాలి, నువ్వు దీవెనకరముగా ఉండాలి. కనుక ప్రతి ఒక్కరము కూడా లేచి నిలువబడి ఆకాశం వైపు చేతులెత్తి ప్రభువుని నోరారా స్తుతిద్దాం. ఎందుకో తెలుసా? సమాధాన పండుగను జరుపుకోవాలి. నూతన సంవత్సరములు, నూతన కార్యాలు నీకు కావాలంటే యేసుక్రీస్తు జన్మదిన వేడుకను నువ్వు సమాధానకరముగా జరుపుకోవాలి. అల్లరితో కాదు, ఆటపాటలతో కాదు, సమాధానకరముగా నువ్వు జరుపుకోవాలంటే బైబిల్లో రాయబడిన మాట, దేవుణ్ణి నువ్వు మహిమపరిస్తే నీ వంటికి, నీ ఇంటికి సమాధానం అని చెప్పాడు. అట్టి సమాధానాన్ని మనం అందరం పొందుకునేటట్లుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. తండ్రి అయిన దేవా నీకు స్తోత్రాలు. ప్రభువా ఎందరి అయితేనా తండ్రి అయా ఆత్మానుగుణంగా తండ్రి సిద్ధపడుతూ ఉన్నారు. అట్టి బిడ్డలను స్పందించండి రాజా, అట్టి బిడ్డలను తాకండి రాజా. తండ్రి మా మధ్య సంచరించండి ప్రభువా. సంచరిస్తున్నందుకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా పిల్లలను కంట్రోల్ చేయలేకపోతున్నాం తండ్రి. పసిబిడ్డలను ప్రభువా మీ ఆత్మ స్వాధీనములో బంధించండి రాజా, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా నేను మహిమపరిచేటట్లుగా చేయండి. చేస్తున్నందుకు మీకు వందనాలు. బాయ్ బేస్ బెట్టింగ్ వచ్చు. యేసు ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు నాదు ఈ బాక్స్ పడుతున్నా ఫీడ్బ్యాక్ ఇంతవరకు ఆదుకున్నావు. ఆరాధన ఆరాధన
కలిసి పాడాలి గట్టిగా చప్పట్లు. ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు నన్ను ఆదుకున్నావు. ఆరాధన 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 ఆరాధన. ఆరాధించుకుందాం, ఎవరిని పట్టించుకోవద్దు. సమాధానకరమైన దేవుడు సన్నిధి ఇక్కడ ఉంది. ఆరాధన నన్ను చూచావే నీ కొందనమయ్యా. చూస్తున్నాడు దేవుడు, నిన్ను పరిశీలిస్తున్నాడు. నన్ను చూచావే నీ కొందనమయ్యా. నన్ను చూచావే నీ కొందనమయ్యా. నన్ను చూచావే నీ కొందనమయ్యా. ఆరాధన 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 ఆరాధన. దేవుని మహిమ పెరుగుతాం. దేవుని మహిమ పరిచే కొద్దీ ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఎక్కడ సమాధానం ఉండదో అక్కడ సంతోషం ఉంటుంది. సంతోషముగా ఈ సెమీ క్రిస్మస్ లో దేవుని ఆత్మాభిషేకాన్ని పొందాలి. స్వస్థపరిచావే నీ కొందనమయ్యా. స్వస్థపరిచావే నీ కొందనమయ్యా. స్వస్థపరిచావే నీ కొందనమయ్యా. ఆరాధన 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 ఆరాధన. ఆత్మపూర్ణ శక్తి కనబడాలి. ఆత్మపూర్ణ శక్తి కనబడాలి. నీ బలము దేవుని కొరకు, నీ శక్తి దేవుని కొరకు. ఆరాధన 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 అధికారులను అహమును అనిసి అధికారులను అదమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? గోత్రపు సింహమా ఆత్మీయ ప్రగతి కదా ఆరాధన ఆరాధన ఆరాధన
ఆశలన్నీ నీవేనని నీవు చేసిన నాకై. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా చదువు. ఆగ్రపరచిన నీకు అసాధ్యమైనది లేదు, 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 లేదు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఆకాశము తట్టు చేతులెత్తుదామా. ఎవరు నీ చెయ్యి విడిచినా విడువని మరువని దేవుణ్ణి రాత్రి దైవ సేవకులు ఈ ప్రాంతానికి వచ్చి ఇదిగో ప్రయాసతో దేవుడు చెప్పినటువంటి విధానాలలో వారు నడుస్తూ అనేకులను దేవుని బిడ్డలుగా చేయటానికి ప్రియులారా చాలా మంది అంటూ ఉన్నారు, అది మాది కాదు, ఇది మాది కాదు. ప్రియులారా పసిబిడ్డలు వాగ్దానాలు చెప్పారు. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమ నీలో ఉందా? ఈ రాత్రి తీర్మానం చేసుకో. దైవ సేవకులను దేవుడు బహుదూరు ప్రాంతాల నుంచి ఆయన నూతనముగా మన హృదయాలలో ఆత్మాభిషేకముతో హృదయాలను పరిశుద్ధపరచటానికి, ప్రభు రాకడని ఎదుర్కోటానికి, అనేకులకు రక్షణ చూపటానికి ఆయన ప్రేమ సందేశాన్ని మన మధ్యలోకి తీసుకుని వచ్చినారు. ప్రియులారా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆకాశము తట్టు చేతులెత్తి ప్రభువా నీ ఒక్క మాట ఈ రాత్రి పిలువబడిన దైవ సేవకుల్లో నుండి మాట్లాడవా, నా బిడ్డ కొరకు మాట్లాడవా, తీర్మానం చేసుకో తల్లి. నా భర్త కొరకు మాట్లాడవా, నా కొరకు మాట్లాడయ్యా. నీవు మాట్లాడితే మేలని చెప్పాడు దైవజనుడు. నీవు మాట్లాడితే ఇదిగో సమాధానం అని చెప్పాడు. సమాధానము నా కుటుంబానికి కావాలన్న వాళ్ళు మీరు ప్రార్థనా పూర్వకముగా ప్రార్థించండి. దేవుని వాక్యము కొరకు మన మధ్యలో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి శిబిరములో పాస్టమ్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 ప్రభువా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవమునకు అధిపతి అయిన మా యేసయ్య, ఈ రాత్రి కాలంలో నీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువా. ఈ పరిసర ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఇదిగో ప్రభువా దైవజనులతో మీరు మాట్లాడి అయ్యా సహోదరులు మోజెస్ గారిని మీరు ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించుట కొరకు అనేకులను ప్రభువా నీ వైపు తిప్పడానికి నీ దైవజనులు ఇక్కడ మీరు వాడుకుంటున్న స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభువా ఈ రాత్రి కాలంలో నా తండ్రి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న మాటన ప్రభువా ఈ పరిసర ప్రాంత ప్రజల కొరకు మీరు పుట్టి ఉన్నారని, ఇది ఈ ప్రజలతో మీరు ప్రభువా ఉన్నారు అని, ప్రతి ఇంటికి శుభము కలిగినట్లుగా, ప్రతి కుటుంబానికి శుభము కలిగినట్లుగా, ప్రతి వ్యక్తికి శుభము సమాధానము మేలులు కలుగునట్లుగా ఈ పరిసర ప్రాంత ప్రజలతో మీరు ఉన్నందుకే స్తోత్రాలు. బహుదూర ప్రాంతం నుండి నా ప్రభువా అయా మీ దైవజనులు మీరు చక్కగా మా ప్రాంతానికి తీసుకుని వచ్చినందుకే స్తోత్రాలు. నిలబడబోతున్న దైవజనుల్ని పరిశుద్ధాత్మ అభిషేకములో మీరు నింపుకొని ఈ రాత్రి మీ బలమైన పాత్రగా మీరు చేసుకుని నీ సేవకుడు నోరు తెరుస్తూ ఉండగా నీ సేవకుడు నోట మీ మాటలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్కరు విననట్లుగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. మీ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. ఈ రాత్రి నా ప్రభువా వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసులను దయచేయండి. ఎందుకంటే ప్రభువా అయ్యా మా కొరకు మీరు పుట్టి ఉన్నారని అంగీకరించిన ప్రతి ఒక్కరు నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నారు. పసిబిడ్డలతో మాట్లాడండి, యవనస్తులతో మాట్లాడండి, స్త్రీ పురుషులతో మాట్లాడండి. ఎవరిని రాత్రి విడిచిపెట్టగా దైవజనుడు నోట నుండి మాటలు విడుదల చేయండి.
ప్రారంభం ముగింపు వరకు మీరిక్కడ మీ సన్నిధిని తోడుగా ఉంచి ఈ యొక్క రాత్రి కాలంలో సెమీ క్రిస్మస్ను సమాధానకరంగాను సంతోషముగా జరుపుకుంటూ ఉండగా మీ కార్యములను నూతనపరిచి ప్రతి ఒక్కరి పక్షంగా మీరు చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూర్చుందాం. అందరం గట్టిగా హల్లెలూయా చెప్తూ కూర్చుందాం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతవరకు స్తుతి ఆరాధన నడిపించినటువంటి స్థానిక సేవకులు శిబిరంలో హల్లెలూయా మినిస్ట్రీస్ ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులు యేసుబాబాయ్ గారు వారి ఫ్యామిలీతో మరి అమ్మగారు వారు రావడం చాలా సంతోషకరం. మా పక్షాన సంఘ పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సమయం ఇంకా లేట్ కాకుండా మన వాక్య పరిచయంలోకి వెళ్దాం. మన మధ్యన మనం ఆహ్వానించిన రీతిగా అభిషక్తులు దైవజనులు పాస్టర్ రెవరెండ్ జాన్ చక్రవర్తి గారు మన మధ్యన ఉండటం చాలా సంతోషకరం. మేము వాస్తవానికి